హాయ్ ఫ్రెండ్స్, అతి పురాతన ట్రైన్ అలాగే 1853 ఏప్రిల్ 16న ముంబై టు తానే మన భారతదేశంలో ప్రయాణించినటువంటి మొట్టమొదటి ట్రైన్ వరంగల్ జిల్లా కాజీపేట రైల్వే స్టేషన్లో ఉంటుంది. అది ఎలా ఉంటుందో చూపించే ముందు రైల్వే స్టేషన్ కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇదిగో దీన్నే కాకతీయ కళాతోరణం అంటారు. వరంగల్లో మనకు ఎక్కడ చూసినా ఈ కాకతీయ కళా తోరణంతో మనకి స్వాగతం పలుకుతున్నట్టుగా ఉంటుంది. ఇదే కాజీపేట రైల్వే జంక్షన్ అనమాట. ఇది అతి పెద్ద జంక్షన్గా చెప్పవచ్చు. ఎందుకంటే నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియాకి ట్రైన్స్ ఇక్కడ నుంచి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ నుంచి అంటే కాజీపేట నుంచి సికింద్రాబాద్, కాజీపేట నుంచి విజయవాడ, అలాగే కాజీపేట నుంచి నాగపూర్ వెళ్ళడానికి ఇది ప్రధానమైనటువంటి జంక్షన్గా మనం చెప్పొచ్చు. అందుకనే కాజీపేట జంక్షన్ చాలా ప్రసిద్ధ రైల్వే స్టేషన్గా మనం చెప్పొచ్చు రైల్వే వ్యవస్థలో. సో దాని ముందే కనిపిస్తుంది ఇదే డక్కన్ క్వీన్ అన్నమాట. ఇది పూర్తిగా బొగ్గుతో నడిచినటువంటి ట్రైన్ అని చెప్పొచ్చు. బొగ్గును మండించడం ద్వారా వచ్చినటువంటి స్ట్రీమ్ ఆవిరి ద్వారా ఈ ఇంజిన్ పనిచేయడం ద్వారా ఆ బోగీలను ముందుకు తీసుకువెళ్ళినటువంటి ట్రైన్గా మనం చెప్పొచ్చు. దీని పేరు డక్కన్ క్వీన్. ఇది భారతదేశంలో 1853 ఏప్రిల్ 16న ముంబై నుంచి థానే వరకు ప్రయోగించడం జరిగింది. సో మన రైల్వే వ్యవస్థకి ప్రధానమైనటువంటి మెయిన్ సోర్స్గా దీన్ని చెప్పొచ్చు. అందుకనే ప్రతి రైల్వే స్టేషన్లో కూడా డక్కన్ క్వీన్ ట్రైన్ మోడల్ని ఇక్కడ పెట్టడం జరుగుతుంది. సో అది ఏ విధంగా ఉంటుందని మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది అనమాట. రైల్వే స్టేషన్ ముందు మనకి కనిపిస్తుంది. ఇక్కడ మనకి ఆ డక్కన్ క్వీన్ ఆల్మోస్ట్ 16 to 17 feet వరకు డిస్టెన్స్ ఉంటుందన్నమాట. అదంతా కూడా ఇంజన్ అన్నమాట. సో ఆ ఇంజన్ అంతా కూడా బొగ్గుతోటి మండించడం వల్ల వచ్చినటువంటి స్ట్రీమ్ తోటి ఇంజిన్ ముందుకు వెళ్ళడం జరుగుతుందన్నమాట. మనకి ఫ్రంట్ వ్యూ డక్కన్ క్వీన్ ఫ్రంట్ వ్యూ ఇక్కడ నుంచి మీకు చూపించడం జరుగుతుంది. దాని వెనకాల కనిపిస్తుంది కాజీపేట జంక్షన్, రైల్వే జంక్షన్ అన్నమాట. సో ఆల్మోస్ట్ ప్రతి రైల్వే స్టేషన్లో కూడా అంటే ఇంపార్టెంట్ గ్రేట్ ప్రామినెంట్ ఉన్నటువంటి రైల్వే స్టేషన్ ప్రతి చోట ముందు కూడా ఇదిగో ఇలాగ డక్కన్ క్వీన్ ట్రైన్ ఉంటుందన్నమాట. ఈ ట్రైనే మన ఇండియన్ రైల్వే సిస్టంలో ట్రైన్ వ్యవస్థకి ప్రధానమైన రీసోర్స్గా మనం చెప్పొచ్చు అనమాట. మనకి ఇక్కడ కనిపిస్తుంది అక్కడ నుంచి లోకో పైలట్ చూడడం జరుగుతుంది. చూస్తూ డ్రైవ్ చేస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది అనమాట. సో మీకు మరొకసారి జూమ్ చేసి అక్కడ చూపించడం జరుగుతుంది. సో దీన్నే కాజీపేట రైల్వే స్టేషన్ వంటి డక్కన్ క్వీన్ మోడల్ ట్రైన్గా చెప్తారు. సేమ్ ట్రైన్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుందన్నమాట ఇది. సో జస్ట్ ఇది మోడల్ మాత్రమే. సో నిజానికి ఇది వర్క్ అయితే చేయదు, కానీ దానికి సంబంధించిన మోడల్ ఏ విధంగా ఉంటుంది డక్కన్ క్వీన్ అనేది అందరికీ చూపించాలి. దాని యొక్క గొప్పతనాన్ని తెలియచేయాలనే ఉద్దేశంతో రైల్వే శాఖ ఇక్కడ ఈ విధంగా మనకి పెట్టడం జరిగిందన్న విషయాన్ని మీకు తెలియజేయడం జరుగుతుంది. సో మనం చూడొచ్చు ఆల్మోస్ట్ ఒక 17 feet వరకు పొడుగు ఉంటుందన్నమాట. ఈ పొడుగు అంతా కూడా ఇంజన్ అన్నమాట. సో ఇటువంటి విషయాల కోసం మన ఛానల్ ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మనకి నెక్స్ట్ దాన్ని దాటుకొని వెళ్తే వస్తుంది వరంగల్ రైల్వే స్టేషన్ అన్నమాట. ఇదే వరంగల్ రైల్వే స్టేషన్ ఇది. సో ఈ వరంగల్ రైల్వే స్టేషన్ అంటే కాకతీయుల కోటలు ఏ విధంగా ఉంటాయో అపిరెన్స్ ఆ విధంగా ఉంటుందన్నమాట బయట నుంచి చూస్తే. సో ఈ కాజీపేటకి వరంగల్కి ఆల్మోస్ట్ ఒక 15 to 25 kilometers డిస్టెన్స్ ఉంటుందన్నమాట. సో ఇది వరంగల్ రైల్వే స్టేషన్ అన్నమాట ఇది. సో ఈ కాజీపేట రైల్వే స్టేషన్ దగ్గర అని చెప్పాను కాబట్టి ఆ నైట్ టైం ఏ విధంగా ఉంటుందో వ్యూ మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఎందుకంటే ఆ కాజీపేట రైల్వే స్టేషన్ అలాగే ఈ వరంగల్ రైల్వే స్టేషన్ దగ్గరగానే ఉంటాయి అన్నమాట. సో వరంగల్ రైల్వే స్టేషన్ వరంగల్లో ఉంటుంది, కాజీపేట రైల్వే స్టేషన్ వరంగల్కి దూరంగా ఉంటుందన్నమాట. సో ఏ ట్రైన్ అయినా సరే వరంగల్ మీదుగా లేకపోతే కాజీపేట మీదుగా వెళ్ళవలసి ఉంటుంది. సో మనకి కనిపిస్తుంది ఆ కాజీపేట రైల్వే స్టేషన్ ఏ విధంగా ఉంటుందన్నమాట, నైట్ వ్యూ అనమాట ఇది. సో డే టైం ఏ విధంగా ఉంటుందో మీకు ఎంత ముందు చూపించాము. సో ఇది నైట్ టైమ్ వ్యూ అనమాట ఇది. సో ఇది ఒక జంక్షన్ అవడం వల్ల ఆల్మోస్ట్ మెయిన్ జంక్షన్ అవడం వల్ల అన్ని ట్రైన్స్ కూడా అక్కడ ఆగే అవకాశం ఉంటుంది. సో చాలా హెవీ రష్ అయితే ఉంటుందన్నమాట. సో మనకు కనిపిస్తుంది క్లియర్గా. సో ఇది కాజీపేట రైల్వే స్టేషన్, దాని ముందు ఉంటుందన్నమాట. డక్కన్ క్వీన్ ఓల్డెస్ట్ ట్రైన్గా చెప్పొచ్చు భారతదేశంలో. సో చూడొచ్చు ఈ ఎంట్రన్స్ కూడా కాకతీయ కళాతోరణం మనకు కనిపిస్తుంది. అంటే వరంగల్ అంతా కూడా ఆ వరంగల్ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ఈ కాకతీయ కళాతోరణం అనేది ఒక రాయల్ సింబల్గా చూస్తారనమాట. ఆల్మోస్ట్ తెలంగాణ యొక్క రాజా ఎంబ్లం కూడా ఇదే ఉంటుంది. సో ఇది
కాజీపేట జంక్షన్ అనమాట. సో మనం బయటకు వచ్చేసాము. బయట నుంచి ఏ విధంగా ఉంటుందో మీకు వ్యూ చూపించడం జరిగింది. దీనికి ముందే ఆ డే టైం ఏ విధంగా ఉంటుందో కాజీపేట జంక్షన్ అనేది చూపించడం జరిగింది. సో నైట్ టైం కాజీపేట జంక్షన్ రైల్వే జంక్షన్ ఏ విధంగా ఉంటుందన్నమాట. దీంట్లోకి వెళ్ళే ముందే మొట్టమొదటిగా ఈ కాకతీయుల కళాతోరణం మనకు స్వాగతం పలుకుతుంటుందన్నమాట. సో దీంట్లో వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ట్రైన్ డక్కన్ క్వీన్ ఉంది. అలాగే రీసెంట్గా ఇండియన్ రైల్వేస్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి వందే భారత్ ఎక్స్ప్రెస్ కూడా ఇక్కడ నుంచి వెళ్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది అనమాట. సో ఆ ట్రైన్ అంటే వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ట్రైన్ నడుస్తుంది ఇక్కడ. అలాగే ప్రజెంట్ కొత్త ట్రైన్ వందే భారత్ ట్రైన్ కూడా, వందే భారత్ ట్రైన్ 2 ట్రైన్స్ ఉన్నాయన్నమాట. దాంట్లో ఫస్ట్ ట్రైన్ అనమాట ఇది. సో ఈ ట్రైన్ అలాగే సెకండ్ ట్రైన్ కూడా ఈ స్టేషన్ దగ్గర మీదుగానే వెళ్తుంది. సో చూపించడం జరుగుతుంది అనమాట మీకు. ఇది ఫస్ట్ వందే భారత్ ట్రైన్ అనమాట. అంటే వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ట్రైన్స్ వెళ్ళేటువంటి స్టేషన్ ఇదే. అలాగే లేటెస్ట్గా వందే భారత్ ట్రైన్ వెళ్తున్నటువంటి స్టేషన్ కూడా ఇదే. అటువంటి గొప్ప చరిత్ర ఉన్నటువంటి ఈ కాజీపేట రైల్వే స్టేషన్ పూర్తి వీడియో మీకు చూపించడం జరిగింది. కాబట్టి ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ని చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బెల్ బటన్ మీద టచ్ చేయడం ద్వారా. సో ఇది వరంగల్ రైల్వే స్టేషన్ ఫ్రంట్ వ్యూ అనమాట. చూడొచ్చు మీకు కాకతీయుల కోటలు ఏ విధంగా ఉంటాయో ఆ ఎపీరియన్స్ అయితే మాత్రం మనకి క్లియర్గా కనిపిస్తుంది అనమాట. ఆ విజువల్స్లో చూసినట్లయితే మొత్తం ఆ చివరి నుంచి ఈ చివరి వరకు కూడా ఆ కాకతీయుల రాజశాన్ని గుర్తు చేసే విధంగా ఉంటుంది. థ్యాంక్